హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో వచ్చేసాను. ఇది ఏంటి అనేసి లాస్ట్లో చెప్తాను దీని పేరు. ఆ లోపల ప్రాసెస్ చూసి మీకే అర్థమైపోతుంది ఏంటి డిష్ అనేసి. సో ముందుగా అయితే చిట్టి కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే బాగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని లోపల ఉండే గింజలు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా తీసేసుకొని అన్నిటికీ ఒక సైడ్ మాత్రమే ఘాటులు పెట్టుకోవాలన్నమాట. అంటే లోపల స్టఫింగ్ పెడతాను. సో ఆ స్టఫింగ్ కోసం జస్ట్ వన్ సైడ్ మాత్రం ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అయితే తీసేసుకున్నాను లోపల. సో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. సో ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో కొంచెం చింతపండు, సాల్ట్, కొంచెం పసుపేసి ఉడికించేసుకుంటున్నాను. ఒక 70% ఉడికించుకుంటే చాలు. మిగతా 30% ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గుచ్చంగానే దిగిపోయింది కదా. సో 70% ఉడికింది. సో చాలా వేడిగా ఉన్నాయి. వేడి చల్లారిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అన్నీ గట్టిగా పిండేసుకోవాలన్నమాట. చాలా కాలిపోతుందండి. సో చూడండి, ఇలా అయితే వాటర్ అంతా మొత్తం తీసేసుకుంటున్నాను బాగా. అవి చూసుకొని పిండుకోండి. మనం గట్టిగా ఎక్కువ ప్రెస్ చేసినా కూడా విరిగిపోతాయి. కాయలు అలాగే ఉంటే మన స్టఫింగ్కి చాలా బాగుంటుంది. చూడండి, నాదైతే అసలు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు. అంత మంచిగా పిండుకున్నాను నేను వాటర్ అంతా. సో అవి పక్కన పెట్టుకొని ఆయిల్ అయితే బాండిల్లో పెట్టుకున్నాను, హీట్ అవుతుంది. ఈ గ్యాప్లో ఆనియన్ అండ్ 1.5 స్పూను కారం తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెమ్మలు అండ్ కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. వాటర్ మ్యాక్సిమం పట్టవు. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. సో చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. సో అవి అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ లోపలైతే ఈ పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను, వెల్లుల్లి కారం అనమాట. సో చూడండి, ఇలా 1 by 1. సో ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ దాన్ని మనం ఇంకొక దానికి యూజ్ చేయం కదా, కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఉన్న కాకరకాయలని 2 సార్లుగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఫుల్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తే అసలు చాలా పర్ఫెక్ట్గా ఇంకా కుక్ అయిపోయినట్టే. మనం స్టఫ్ అయితే ఫస్ట్ అయితే మనం మిక్సీకి వేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, అదైతే దీంట్లో స్టఫ్ చేసుకోవాలి మొత్తం. సో చూడండి, నేను ఎలా చూపిస్తున్నా అలా స్లోగా పెట్టేసుకొని అది ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడే స్టఫ్ అనేది బయటికి రాకుండా లోపలే చాలా బాగుంటుంది. లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా. పప్పు చారులోకి అయితే అసలు బెస్ట్ కాంబినేషన్ అండి. నేను ఈ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు టమాటా పప్పు చేశాను అనమాట. టమాటా పప్పులోకి ఈ కాకరకాయ చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంతకీ దీని పేరేంటో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. అదేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ పప్పు సాంబార్లోకి అయితే అసలు అల్టిమేట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో ఇలా ఆయిల్లో వేసేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. ఏంటి అంటే ఇది కొంచెం మాడినట్టుగా రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మాడింది అని అనుకుంటారేమో. సో అలా ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.